శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదటిగా కొన్ని విషయాలు నేను ప్రకటితం చేయాలి. మాట్లాడే ముందు నేను స్వామీజీని కాదు, సంసారం మొట్టమొదటిగా. రెండో విషయం ఏంటంటే, ఆషిక్ ప్రవచనం అన్నాడు తమ్ముడు. ఆషిక్ ప్రవచనం కాదు, నేను నిజంగా ఎందుకు వచ్చానో ఒక క్లారిటీ ఇచ్చాక మాట్లాడతాను. మొట్టమొదటిగా తమ్ముడు ఇందాక 80 కేసులు అన్నారు. తమ్ముడు పేరేంటి? రంజిత్. రంజిత్ ఏడి? నేను ప్రవచనాలు చెప్పడానికి రాలేదు, నేను మాట్లాడడానికి వచ్చాను, మనసులో పంచుకోవడానికి వచ్చాను. రంజిత్ లేడా ఇక్కడ? రంజిత్ ఒకసారి రా. నేను ఎందుకు వచ్చాను అంటే, నిన్న మొన్న గొడవలు జరుగుతున్నాయి. బ్రాహ్మణులు గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప, బ్రాహ్మణే చేయాలా, అది ఇదని. ఇట్లాంటి సందర్భంలో మా రఘురాములన్న ఒక కుల సంఘాల మీటింగ్ పెట్టకుండా ధర్మ ప్రచారం ప్రచారమేనా ఇది? చెప్పండి. ధర్మ ప్రచారం అనుకునే వాళ్ళు చేయొద్దండి దయచేసి. ధర్మ ప్రచారం అనుకునే వాళ్ళు చేయొద్దండి. మిత్రులారా, ఓకే మిత్రులా, ఒక్క నిమిషం ఇలాగా. మిత్రులారా, ప్రచారాలు చేసే సంస్కృతి కాదు భారతీయ సనాతన సంస్కృతి, ఆచరించే సంస్కృతి. ధర్మాచరణ కోసం ప్రచారాల సంస్కృతి కాదు. ప్రచారాల సంస్కృతి ఆదివారాలు మొదలవుతాయి, అది ప్రచారం. ఇక్కడ ధర్మాచరణమే ఉంటుంది. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు అని తెలుసుకోవడానికి వచ్చా ఒక విద్యార్థిగా. అలాగే తమ్ముడు, వయసు ఎంత నాన్ననేది? ఏం చేస్తాను? ఏం చదువుతున్నావు? ఒక జర్నలిస్ట్గా, బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఉన్నటువంటి తమ్ముడు లాంటి వాళ్ళపైన తన ఇంటి కోసం కాదు, అలాగే ఒక నిమిషం, తన కులం కోసము కాదు, తన ఊరి కోసము కాదు, తన ఫ్రెండ్స్ కోసం కాదు, 80 కేసులు తెగింపుగా ఎందుకు పడ్డాయని తెలుసుకోవడానికి వచ్చా. వారు, అయ్యా మీ పేరేంటి? మీ పేరే పద్మారెడ్డి గారు లాంటి మహాత్ములు 20 ఏళ్ళైందా 30 ఏళ్ళైందా మీరు? 25 సంవత్సరాల జీవితకాలంలో సంఘ గురించి ఎందుకు పనిచేస్తున్నారు అని ఉబలాటంతో తెలుసుకోవడానికి వచ్చాను. అలాగే ఈరోజు నిజంగా ఇక్కడ దావతులు ఇవ్వట్లేదు, మందు పోయట్లేదు, ఇంకేది వచ్చినందుకు తాయిలాలు ఇవ్వట్లేదు. అలాంటిది ఇంతమంది ఊర్లో పుట్టాడు. కొంచెం గట్టిగా. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? అది ఎక్కడుంది? వెంకటేశ్వర స్వామి అవతారం ఎక్కడ జరిగింది? వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడమ్మా? తిరుపతి. సంతోషం. వీళ్ళందరూ దేవతలే కదా నేను మాట్లాడుతుంది. వీళ్ళందరూ దేవతలు ఈ దేశంలోనే ఎందుకు పుట్టారు? వారు చెప్పారు. వివేకానంద వారు పరిచయం చేసుకుంటూ నా పేరు ఇది అని చెప్పుకోలేదు, ఫలానా దేశ వారసుని అని చెప్పుకున్నారు. ఇంతమంది ఈక్వాలిటీ అనే వాళ్ళ గురించి చాలా క్లియర్గా ఈ వేదిక నుంచి నేను స్పష్టం చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంగ్లాండ్లో కింద చూస్తే ఏముంటుందమ్మా? ఇక్కడ కింద ఏముంది? భూమి. పైనే ఉంటుంది. ఇంగ్లాండ్లో కింద ఏముంటుంది? గట్టిగా చెప్పండి. ఎందుకు? పైనే ఉంటుంది. పాకిస్తాన్లో కింద ఏముంటుంది? పైనే ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియాలో కింద ఏముంటుంది? పైనే ఉంటుంది. బెలూచిస్తాన్లో ఏముంటుంది? కింద. పైనే ఉంటుంది. ఎక్కడ చూసినా భూమి ఆకాశమైన ఆన్సర్ వస్తుంది. మరి ప్రతిదీ భూమే అయినప్పుడు ఆ దేవుళ్ళు ఈ భూమిపైన ఎందుకు పుట్టారు?
ఆ దేవుళ్ళు పుట్టిన భూమిపైనే మనం ఎందుకు పుట్టాం? మనది భారతదేశం యోగ భూమి, ధ్యాన భూమి. ధన్యవాదాలు. దేశాలలో అది తెలుసు స్వామి. వారు చెప్పింది చాలా నిజం. కూర్చోండి. అయితే వినబడుతుందా? మైక్ పోయిందంట. ఓకే. వారు యోగ భూమి, ధ్యాన భూమి, చాలా కర్మభూమి అన్నారు. ఇక్కడ ఒకటి బాగా తెలుసుకోండి. బ్రహ్మరాజర్షి రత్నాట్యాం హిమాలయ కిరీటినీం అంటూ మన భారతమాతను స్తుతి చేస్తాం. ఈ ప్రపంచంలో నాకు ఈ ధర్మాచార్య దర్శనయాత్రలో ఒక స్వామీజీ చెప్పారండి. ఇది నా సొంతగా ఉన్న జ్ఞానం కాదు. ఎంతోమంది రావట్లేదమ్మా. విష్ణుమూర్తికి ఒక పేరు నారాయణుడు, అంటే నారములే ఆయనముగా ధరించినవాడు. నీరే మొత్తం సర్వస్వంగా ఉన్నవాడని అర్థం. వారు చెప్పారు ఒక గొప్ప మాట. ఇది ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఇదే ఆన్సర్. మనం సముద్రంలో ఏముంటుంది? నీళ్ళే కదా. ఉప్పు నీళ్ళు ఉంటాయి, మురుగు కాలువలో మురుగునీళ్ళు ఉంటాయి, చెరువులో మంచిగా కలుషితం చేయకపోతే మంచినీరు, లేకపోతే చెడు నీరు, అంతా నీరే. అంతా నీరే అని చెప్పి దాహమైనప్పుడు అన్నీ తాగుతుందమ్మా? తాగట్లేదు కదా. ఏదైతే శుద్ధమైనది ఏదైతే తాగుతామో, శుద్ధమైన నీరు, ఆరోగ్యప్రదమైన నీరు ఏదైతే తాగుతామో, దేవుళ్ళు కూడా అంతే. అంతా భూమి, అంతా ఆకాశమే. ఏది శుద్ధమో, ఏది పవిత్రమో, ఏది గొప్పదో అదే మనమైనా కానీ దేవుళ్ళైనా అదే కోరుకుంటారు. ఆ శక్తి ఉన్నది ఏదైతే ఉందో అదే నా భారత భూమి, అదే నా భారత భూమి, అదే మన భారత భూమి. ఈ భారతదేశంలో పుట్టడం ఒక వరం. ఋషి పరంపర మనది. ఋషి పరంపర మనది. మళ్ళీ మనం ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. ఋషి పరంపర మనది. ఎందుకంటే ఒక పరంపరగా ఉన్నటువంటిది ఏదైనా జాతి అంటూ ఉంటే ప్రపంచంలో కేవలం ఈ టచ్ చేయకుండా పోతుందమ్మా. ఈ భారత జాతి మాత్రమే. అసలు ఋషి పరంపర అంటే ఏమిటి? ఋషి పరంపర అంటే ఎవరైతే కేవలం గడ్డం ఉండి, శిఖ ఉండి, అడవుల్లో నారబట్టలు కట్టిన వాళ్ళే ఋషులు కాదు. ఎవరైతే నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని ఎంత దృఢంగా అనుకుంటారో, అవసరమైతే దాన్ని కూడా త్యాగం చేసి ఈ ప్రపంచం బాగుండాలి, మనుషులంతా బాగుండాలి, ఇంకా భారతీయ ఋషి పరంపర ఏంటంటే సకల జీవజాలం బాగుండాలి అనే భావన చేసిన వారే భారతీయ ఋషి పరంపర. అలాంటి మహాత్ముల పరంపరకు చెందిన వాళ్ళం మనం. ఈరోజు అలాంటి ఋషి పరంపరలో పుట్టిన వాళ్ళం అందరము కూడా ఒక దగ్గర కలుసుకుంటున్నాం. ఎందుకు కలుసుకుంటున్నాం? ఎందుకు విరాట్ హిందూ సమ్మేళనం? హిందూ అంటే మనం అందరం హిందువులం, సమ్మేళనం అంటే కలుస్తున్నాం. విరాట్ అంటే ఏంటి అర్థం? విరాట్ పురుషుడు అని మనము భగవద్గీతలో వస్తుంది. ఎందుకంటే తెలుసుకోవాలి కదా అర్థం. విరాట్ అంటే ఏంటో తెలియాలి కదా. ఎందుకంటే మనది కూడా విరాట్ పరివార్ కాబట్టి. విరాట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇందాక వారు చెప్పారు, రాజకీయంలో పార్టీలు ఉంటాయి. అన్ని పార్టీలు కలిస్తేనే రాజకీయ వ్యవస్థ అవుతుంది. ఎలాగైతే ఉందో ఇక్కడ మహిళల్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ చూసుకుంటే టీచర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, పాకీ పని చేసేవాళ్ళు ఉంటారు, బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఇంకా వివిధ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, ఎంతోమంది ఉంటారు. ఇలా మనమందరము కలిస్తేనే విరాట్ స్వరూపం. ఏ ఒక్క ప్రొఫెషన్ వాళ్ళో, ఏ ఒక్క కులం వాళ్ళో,
ఏ ఒక్క రంగు వాళ్ళో, లేకపోతే ఏ ఒక్క కాలనీ వాళ్ళో, ఏ ఒక్క ఊరు వాళ్ళో, లేకపోతే ఏ ఒక్క భాష వాళ్ళో కలిస్తే కాదు విరాట్ స్వరూపం. అందరూ కలిస్తేనే విరాట్ స్వరూపం. కేవలం మనుషులే కాదు, ఇక్కడ ఈ క్షణంలో ఈ లైట్స్ ముందు తిరుగుతున్నటువంటి ఏవైతే ఈగలు దోమలతో సహా ఇక్కడ ఈ మనకి కంటికి కూడా కనబడని సూక్ష్మజీవులతో సహా కలుపుకుంటేనే భగవత్ విరాట్ స్వరూపం. మన సంఘ్ నుంచి పెట్టింది కేవలం హిందూ సమ్మేళనం కాదు, విరాట్ హిందూ సమ్మేళనం. ఈ విరాట్ హిందూ సమ్మేళనంలో ప్రకృతే మనకి ప్రధాన పాత్ర పోషించి, ప్రకృతే మనకు దైవంగా గురువుగా మనని ముందుకు నడిపిస్తుంది అనే విశ్వాసం కోసమే ఆ పంచపరివర్తన. ఈరోజు కలిశాము, కాషాయం కండువాలు వేసుకున్నాము అనే దానితో పాటు మనం ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. అక్కడ కింద ఏం రాశారు? గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ఎందుకు అనుకోవాలి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. కులాలు ఉండడం ద్వారా లాభమా నష్టమా? చెప్పండి. హిందువులలో కులాలు ఉండడం వల్ల లాభమా నష్టమా? అయ్యా, నష్టం. ఎవరైనా పెద్దలు ఇంకా? నష్టం. అయ్యా, నేను ఒకటి అడుగుతున్నాను. ఇక్కడ విమర్శ అని కాదు, ఒక చర్చ జరగాలి కాబట్టి ఈరోజు అంటే దీని కార్యక్రమానికి ఒక సఫలీకృతమైన ఒక సారం మనందరికీ దొరకాలి కాబట్టి, నిజంగా కులాలు ఉండడం వల్ల నష్టమే అయితే సనాతన ఋషి పరంపర వాళ్లకు జ్ఞానం లేక పెట్టారా? లేదా ఆ కులాలు ఉండడం వల్ల నష్టమే అయితే కనుక అలెగ్జాండర్ లాంటి ప్రపంచ విజేతగా ఉన్నటువంటి అలెగ్జాండర్ కూడా ఇక్కడ మన దేశ శౌర్యానికి మోకరిల్లిపోయాడా? ఆ రోజు అంత దిగ్విజయం బాట పట్టిన ఈ కుల వ్యవస్థ ఈరోజు దౌర్భాగ్యం బాట పట్టడానికి ఒక్కటే ఒక కారణం ఏంటంటే, కుల సంఘాల నాయకులు, కులంలో ఉన్నటువంటి పెద్దలు, అయ్యా అందరూ కాదు, కొందరు దుర్మార్గుల గురించే నేను చెప్తున్నాను. వాళ్ళు కులాన్ని స్వార్థపూరితంగా వాడుకోవడం. నిజంగా చెప్పాలి అంటే మన కుల ధర్మాన్ని కనుక కరెక్ట్గా పాటిస్తే, సౌభ్రాతృత్వంతో ఉంటే అదే సామాజిక సమరసత. ఒక బ్రాహ్మణుడైనా, ఒక దళితుడైనా, ఒక కుమ్మరైనా, ఒక కమ్మరైనా, ఒక రెడ్డి అయినా, ఒక వెలమ అయినా, ఏదైనా కూడా నా కుల ధర్మాన్ని నేను పాటిస్తూ, కులం అనేది నా అంతఃశక్తి అయితే, మతం అనేది మనది మతం కాదు, ధర్మం. మన ధర్మం అనేది మన బహిశక్తిగా ఉంటే మన దేశం అనేది విశ్వశక్తిగా ఎదుగుతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. కులాల పట్ల, ఒకరి కులాల పట్ల ఒకరు మన కులం పట్ల ఎంత గౌరవాన్ని ప్రదర్శిస్తున్నామో ఇతర కులాలను అంతే గౌరవంగా ఉంచడమే, అంత గౌరవాన్ని ఇవ్వడమే మన సామాజిక సమరసత. ప్రతి కులాన్ని గౌరవించుకోవాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలి మనం. కాకపోతే విద్వేషపూరితంగా ఈ కులం ఎక్కువ, ఈ కులం తక్కువ, వీడెక్కువ, వీడు అంటరానివాడు, వీడు గొప్పవాడు, వీడు చిన్నవాడు, ఇవేవి కాదు. సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి కులాన్ని మనం గడప లోపట పాటిస్తాం. అంటే గడప లోపట అంటే మీన్స్ మన ఇంట్లో మన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. బయటకు రాగానే మన ధర్మంకి మూలమైనటువంటి హిందూ ధర్మాన్ని పాటిద్దాం. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. మరి అది నమ్మకపోతే మనం ఏమవుతాం? నమ్మితే ఏమవుతాం? దానికి ఇంకొక 2 వాక్యాలు జోడిస్తున్నాను. ఏంటంటే దాదాపు ఒక 4 నెలల నుంచి నిర్విరామంగా సుమారు ఒక 16-17 వేల కిలోమీటర్లు తిరిగిన అనుభవంతో గడప లోపట కులం, గడప దాటితే హిందువులం అనుకోకపోతే మన బ్రతికేమవుతుందంటే, ఇది నమ్మితే మనం దేవతలం, నమ్మకపోతే మనం దానవులం. ఇది క్లియర్. గడప దాటితే మనం హిందువులం అనుకోకపోతే మన బ్రతుకు దానవులం అవుతుంది, నమ్మితే కనుక మనం దేవతలం అవుతాం. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మిత్రులారా, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాలని పుట్టలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరము కూడా నేను ఈ కులంలో పుట్టాలి, వీళ్ళకి పుట్టాలి అని అనుకొని పుట్టలేదు. మన పూర్వజన్మ వశాత్తుగా, మన అదృష్ట వశాత్తుగా ఈ దేశంలో పుట్టాము. అదొక్కటి మాత్రం మనం ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోవాలి. నేను వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు అందరికీ తెలుసు కదా.
కన్నెదారకొండ పోరాటం అని పూర్వ రాజకీయ నాయకులకు బాగా తెలుస్తుంది. ఒక పోరాటం జరిగింది, గిరిజనులు చేసిన పోరాటం, ప్రకృతి కోసం గిరిజనులు చేసిన పోరాటం. ఆ గిరిజనుల దగ్గరికి వెళ్ళానండి. ఎంత గొప్పగా మాట్లాడారు అంటే, అమ్మ అక్కడ నాకు బాసర్లో చూస్తే ఒక్క సరస్వతి అమ్మవారే కనబడేదేమో కానీ ఆ గిరిజన తల్లులలో ప్రతి ఒక్కరిలో అందరూ సమస్త దేవతలు కనబడ్డారు. నేను వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేశాను. ఎందుకు అంటే అది సనాతన ధర్మం కాబట్టి. వాళ్ళు ఒక మాట చెప్పారు ఏంటంటే, దయచేసి ఇది ప్రతి ఒక్కరూ చెప్పండి, ముఖ్యంగా ఈ ఆదివారాలు ప్రచారాలకు వెళ్ళేవారు ఖచ్చితంగా చెప్పండి. నేను కావాలంటే వీడియో చూపిస్తాను. మా ప్రాణాలనైనా వదులుకుంటాం, ముక్కలు ముక్కలుగా నరికినా భరిస్తాం, మా పిల్లలను మా కళ్ళ ముందు బలించినా భరిస్తాం, కానీ మా ధర్మాన్ని, మా గిరిజన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మేము వదులుకోము అని ప్రతిజ్ఞ చేశారు. అలాంటి ప్రతిజ్ఞాశీలురే మనకు ఆదర్శం కావాలి. ఇక మరి ఇదంతా చేస్తుంది 100 సంవత్సరాల పండుగ మన ఆర్ఎస్ఎస్ది కదా. ఈ పండుగ చేస్తున్నాం కదా. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సరే, ఆర్ఎస్ఎస్ గొప్పతనం ఏంటి? వారు చెప్పారు నిజంగా సేవలు చేసే సేవలు అవన్నీ. నేను అదృష్టవశాత్తు నేను కూడా ఒక డాక్టర్ని. హెడ్గేవార్ గారు డాక్టరు. అలాంటి డాక్టర్ కులానికి సంబంధించిన వాడినే నేను. నా పరిచయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ను కాల్చారు 2012లో ఉస్మానియా యూనివర్సిటీలో అని చాలామంది వినుంటారు. ఆ డాక్టర్ శర్మ ఎవరో కాదు, నేను. అయితే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను నాకు తెలిసిన జ్ఞానంతో, వైద్య విజ్ఞానంతో. ఒకటేంటంటే, ఇవి కళ్ళే కదా. దీన్ని ఏమంటారు? అమ్మ మౌనంగా ఉండడం హిందూ ధర్మం కాదు, గట్టిగా ప్రకటితం చేయడం హిందూ ధర్మం. ముఖ్యే కదా. ఇక్కడ ఏముంటుందమ్మా? ఇక్కడ గుండె, కిడ్నీలు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఒకటి రాజకీయ వ్యవస్థ, ఒకటి ఆర్థిక వ్యవస్థ, ఒకటి విద్యా వ్యవస్థ, ఒకటి మరో వ్యవస్థ, ఇంకోటి వైజ్ఞానిక వ్యవస్థ, ఇలా అన్ని వ్యవస్థలుగా మనం ఉంటే గనక అమ్మ ఈ శరీరములో ప్రాణం పోయింది అని ఎప్పుడు అంటాం? ఎప్పుడు డిసైడ్ చేస్తాం చెప్పండి అమ్మ? మామూలుగా గుండె ఆగిపోతే మెదడు ఆగిపోతే, అవునా? గుండె ఆగిపోతే ఏమవుద్ది? రక్త ప్రసారం ఆగిపోతుంది. ఈ శరీరం నడవాలంటే ముఖ్యం ఏంటి? రక్తం, శ్వాస. కరెక్ట్గా చెప్పినావు తల్లి, ధన్యవాదాలమ్మా, నీకు నమస్కారాలు. శ్వాస, రక్తం ఎంత ఇంపార్టెంటో ఈ భారతదేశంలో సనాతన వైదిక ధర్మం నిలబడాలి అంటే, ఈ ఒక శరీరం, భారతమాత శరీరం మొత్తం నిలబడాలి అంటే, మన భారతావని విశ్వగురువుగా మారాలి అంటే, ఒక మానవ శరీరంలో రక్తము, శ్వాస ఎంత ఇంపార్టెంటో అదే 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 మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరం ఉంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే భారతదేశంలో అందరికంటే ఎక్కువగా త్యాగాలు చేసిన రాష్ట్రం ఏది? మిలిటరీలో పంజాబ్. దేశ్ కి రక్ష పంజాబ్, పంజాబ్ కి రక్ష ఆర్ఎస్ఎస్. వాస్తవమే కదా, మన సంఘ పెద్దలు చెప్పాలి. పంజాబ్ రాష్ట్రాన్ని కనుక ఆ రోజు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కనుక కాపాడకపోతే ఈరోజు పంజాబే మిగలకపోయేది. అంత గొప్ప ధీరోదాత్తమైన పని చేసింది సంఘ్. కాబట్టే ఈరోజు దేశం ఎంత దృఢంగా ఉంది. అలాంటి సంఘ్ని మనం ఆరాధించాలంటే ఏం చేయాలి? ఆరాధించాల్సిన అవసరం ఉందా లేదా? ఉండేయాలి అంటే ఏం చేయాలి? ఆర్ఎస్ఎస్ గొప్పది, ఆర్ఎస్ఎస్ గొప్పది అని భజన చేద్దామా? అది కాదు కదా. అయ్యా, ఇక్కడ ఎంతమంది సర్పంచులు ఉన్నారు స్వామి? ఇక్కడ 5 సర్పంచులు. నేను ఒకటి కోరుతున్నాను, ఈ 5 ఊర్లలో శాఖ నడుస్తోందా? ఎన్ని ఊర్లలో నడుస్తున్నాయి? నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే, దయచేసి పెద్దల్ని, ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఇప్పుడు మీ ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర వారిని, పద్మారెడ్డి గారిని కోరుతోంది ఏంటంటే, ప్రతి దగ్గర శాఖ నడిచేలాగా చేయడమే మొట్టమొదటి మన కర్తవ్యంగా ఇక్కడి నుంచి తీసుకెళ్దాం. అయ్యా, నేను అన్నది భావ్యమేనా కాదా? ఒక్కసారి ఇలా రండి, దయచేసి రండి. అయ్యా, నేను కోరుతోంది ఇది హిందూ ధర్మ సమ్మేళనానికి ఇది మూలమా కాదా?
వారి కళ్ళు చెమరుస్తున్నాయి, ఒక్కసారి చూడండి. ఎందుకంటే 25 ఏళ్ళ శ్రమ ఇందులో. 25 ఏళ్ల క్రితం ఈ నేల దేనికి ఫేమసో తెలుసు, పూర్తి లెఫ్టిస్ట్ ఐడియాలజీ కరీంనగర్ అడ్డ. అలాంటి సమయంలో కూడా పోరాటం చేసినటువంటి యోధులు. వారు కోరుతోంది ఏంటంటే, అయ్యా గంట సేపు కేటాయించండి అమ్మా, మీ కాళ్ళు మొక్కుతాను, నేను చెప్తున్నాను, మీ అందరి కాళ్ళు మొక్కుతాను, మీ పిల్లల్ని శాఖకి పంపించండి. నేను ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? గణేష్జీ అని, అలాగే మా ఇంటి పక్కన అశోక్ అన్నయ్య అని ఉండేవాడు కామారెడ్డిలో, శాఖ నడిపేది గణేష్జీ ఇందూరులో. నేను బాల సంస్కార కేంద్రం నడపడానికి దేవునిపల్లి అని అక్కడ ఒక పాత దేవాలయంలో నేను నడిపేవాడిని. భరతమాత ఫోటో వేసుకొని పోతుంటే ఈరోజు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఎంత దరిద్రం అంటే పిచ్చోళ్ళలాగా వెక్కిరిచ్చేదమ్మా, పిచ్చోళ్ళలాగా వెక్కిరిచ్చేది. నాకు అప్పుడు అనిపించేది, అరే నేను పెట్టుకుంటుంది ఏంది. విచిత్రం ఏంటంటే అదే సమయంలో సినిమా యాక్టర్ల పోస్టర్లు పెట్టిన వాళ్ళకి గౌరవం ఉండేది, భరతమాత ఫోటో పెట్టుకున్న వాడిని చాలా అవమానించేది. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చింది, ఇది 99 ఆ సమయంలో. మాకు ఆలె నరేంద్ర గారు అక్కడ బీజేపీ నుంచి వారు బాధ్యులుగా ఉన్నారు. అలా వారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఈ సనాతన వైదిక ధర్మం కోసం ఈ జిల్లాలో ఇలా అందరూ కలవాలని కోరుకుని ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు కదా మన జిల్లాలో. ఒక్కసారి వాళ్ళ పేరు చెప్పండి, దయచేసి చెప్పండి. అంటే మన ఉమ్మడి జిల్లాలో జగిత్యాల జిల్లా నుంచి సామా జగన్రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే మల్లారెడ్డి గారు ఉన్నారు, మనము రామన్న గోపాలాలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాణత్యాగం చేసి బాల్య సమస్య చిన్నప్పటి నుంచి వాళ్ళు చివరికి సంఘం కోసమే, ధర్మం కోసమే ప్రాణాలు కూడా పోవాలి. ఎలా చనిపోయారండి? నక్సలైట్ల. ఇప్పుడు నేను ఎందుకన్నానంటే, విరాట్ హిందూ సమ్మేళనం అంటే కనిపిస్తున్న వాళ్ళే కాదు, వేరే కూడా ఉంటాయని, వాళ్ళ ఆత్మలు కూడా ఇక్కడ ఉంటాయి. నిజంగా వాళ్ళందరి త్యాగం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రాణాలు పోయే పరిస్థితి అయితే లేదు కదమ్మా. కోరుతోంది ఏంటి? సంఘం కోరుతోంది ఏంటి? నేను అడుగుతున్నాను, దయచేసి మీ పిల్లలను శాఖకు పంపిస్తామనే వాళ్ళు ఒక్కసారి చేయొద్దండమ్మా. నిజాయితీ ఒక్కరెత్తినా చాలు, సంతోషం. తమ్ముడు శాఖకి వెళ్తావా? శాఖ అంటే ఏంటో ఎంతమందికి తెలుసు. ఈ కార్యక్రమం అయిపోయేలోపు వారిని కోరుతోంది ఏంటంటే, అసలు శాఖలో ఏం జరుగుతుందని మొట్టమొదటిగా ప్రకటన చేయండి. ఎందుకంటే ఈరోజు సంఘం అంత గొప్పగా ప్రపంచంలోనే 10-12 మందితో ప్రారంభమైనటువంటి వ్యవస్థ ప్రపంచాన్ని శాసించే స్థితికి వచ్చిందంటే ఏంటో తెలుసా? ఒకటే జరిగింది, ఏంటంటే శాఖ. వర్షం పడ్డా, పండుగైనా, పబ్బమైనా, ప్రపంచం మొత్తము అల్లకల్లోలమైనా, ప్రశాంతంగా ఉన్న ఏది ఏమైనా కూడా శాఖ నడిచింది. అక్కడ ఉన్నదేంటి? రోజు నిరంతరం ఆ ధర్మాన్ని పాటించారు, ప్రచారం చేయలేదు. ఏమండి, అంతే కదా? పాటించారు, అవసరమైతే ఆ ధర్మం కోసం ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టే ఈరోజు గర్వంగా మాకు ఆర్ఎస్ఎస్ ఉంది అని హాయిగా నిద్రపోగొట్టగలుగుతున్నాం మనం. కాబట్టి అమ్మ, ఇంకొక విషయం చెప్తున్నాను, శాఖకి పోతే ఏదో జరుగుద్ది, చాలామంది లోపల అపోహ ఉంది, క్షమించాలి మన సంఘ సేవకులందరూ. శాఖకి పోతే రౌడీ షీటర్లను తయారు చేయరమ్మా, కార్యకర్తలను తయారు చేస్తారు. ఆ కార్యకర్త ఏంటంటే మొట్టమొదటిగా, అమ్మ మహిళా మనులందరికీ దండం పెట్టి చెప్తున్నా, శాఖకు మన కొడుకు పోతే ఏమవుతాడు, మన బిడ్డ పోతే ఏమవుతుంది అంటే, ప్రాథమిక అవసరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ప్రొద్దున లేస్తాడమ్మా, మీకు లేవడం అవసరమా అవసరం లేదా నాకు చెప్పండి. రెండోది, తల్లిదండ్రులకు దండం పెడతాడు, అది మీకు అవసరమా అవసరం లేదా గట్టిగా చెప్పండి దయచేసి. అమ్మా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. రెండోది ఏంటంటే, ఇంటికి ఎవరైనా రాగానే నమస్కారం అండి అని నీళ్లు తీసుకొచ్చిస్తాడు, అది అవసరమా అవసరం లేదా. అలాగే మళ్ళీ ఎవరికైనా దెబ్బ తగిలినా, లేకపోతే కుక్కకు దేనికి దెబ్బ తగిలినా వీడు స్పందిస్తాడు, స్పందించి సహాయం చేయడానికి చూస్తాడు, ఇది అవసరమా అవసరం లేదా. అలాగే హోటల్స్లలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ తినకుండా పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకుంటాడు, అది అవసరమా అవసరం లేదా చెప్పండి, గట్టిగా చెప్పండి. అవసరం లేదంటే నేను వెళ్ళిపోతా, చెప్పండి నాకు. మళ్ళీ ఒకవేళ కనుక వాడు శాఖకి వెళ్తే నిజంగా బొట్టు పెట్టుకుంటాడు, అది బొట్టు పెట్టుకోవడం అవసరమా అవసరం లేదా. శాఖకు వెళ్తే వాడు చేసేది ఏంటంటే, చదువుతాడు, చదివి వాళ్ళ ఇక్కడ టీచర్లు ఎంతమంది ఉన్నారు సార్ ఒక్కసారి లేవండి. మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు, ఎవరైనా ఉన్నారా టీచర్స్ ఇక్కడ పైన కానీ కింద కానీ? అయ్యా నమస్కారం.
టీచర్లకు విలువిస్తారమ్మా. ఈరోజు దరిద్రం ఏంటి, టీచర్ల మీద ఎగబడి కొట్టేంత దుర్మార్గులు తయారయ్యారు. శాఖకు పిల్లలు వెళ్తే టీచర్లకు విలువిస్తారు. అది అవసరమా, అవసరం లేదా? శాఖకు వెళ్తే ఈడియటో, దేశముద్రో, లేకపోతే జులాయో ఇలాంటి సినిమా టైటిల్స్ కాదు. శాఖకు వెళ్తే ఒక దురంధర్ అవుతాడు, ఒక ఛత్రపతి శివాజీ అవుతాడు, ఒక రాణా ప్రతాప్ అవుతాడు, ఒక బాహుబలి అవుతాడు, ప్రపంచాన్ని రక్షించే ఒక వీరుడు అవుతాడు. అది కావాలా వద్దా? ఇవన్నీ జరగాలి అంటే మొట్టమొదటగా హిందూ సమ్మేళనంలో ఆ పంచ పరివర్తన రావాలి అంటే శాఖ ప్రతి ఊర్లో జరగాలి. అది మనము ఇక్కడున్న వాళ్ళ ప్రతి ఒక్కరము తీసుకోవాల్సిన నిర్ణయం. దయచేసి ఇది చెప్తే కనుక నాకు వచ్చే లాభం ఏంటంటే నేను ఓపెన్గా చెప్తున్నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగుండాలంటే నా చుట్టూ వాళ్ళు బాగుండాలి, 100% బాగుండాలి. లేకపోతే మనం బాగుండలేము. మనం బ్రతికుండాలంటే మన దేశం హిందూ ధర్మంగా ఉండాలి. కాబట్టి ఇదంతా జరగాలంటే శాఖ కావాలి. ప్రతి ఊర్లో శాఖ జరగాలి. ఊర్లో ఒక దగ్గర కాదు, 10 దగ్గరలో జరగాలనే కోరుకుందాం. అది జరగాలి. ఇక మన సంస్కృతి. అమ్మా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. ఈరోజు అబ్బాస్ కటింగ్ నుంచి మొదలైంది ఇది. అయ్యా నేను ఒక పెద్ద పండితుడిలాగా ప్రవచనం ఇవ్వడానికి నేను పండితుని కాదు, మామూలు బచ్చాగానే. నేను నా మనసులో ఉంది చెప్తున్నాను, ఏం అభ్యంతరం లేదు కదా నిర్వాహకులకి. అబ్బాస్ కటింగ్ అని ప్రేమదేశం సినిమా 99లో వచ్చినప్పటి నుంచి ఈ కటింగ్ స్టైల్ మొదలైంది. నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు. అమ్మ మీరు చిన్నగా ఉన్నప్పుడు చాలామంది ఇక్కడ ఈ ఆదివారాల ప్రచారాలు చేసే వాళ్ళని నేను ఒకటి అడుగుతున్నాను. నిన్న కూడా ఒక నాయకుడు చెప్పాడు, అసలు హిందూ ధర్మంలో ఆరోగ్యానికి ప్రాతినిధ్యమే ఇవ్వలేదు. హిందూ ధర్మంలో ఆరోగ్యానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. వేరే మిషనరీలు వచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చాయి అన్నాను. ఆరోగ్యం ఎవరికి కావాలమ్మా? అసలు హాస్పిటల్ ఎవరికి కావాలి ఫస్ట్ చెప్పండి. హాస్పిటల్ ఎవరికి కావాలి అయ్యా? అనారోగ్యంగా ఉన్నోడికి కావాలి. మన భారతదేశం గొప్పతనం ఏంటంటే ప్రొద్దున లేవడం. తద్వారా ఏమవుతుంది? లోపల ఉన్న వాయు కాలుష్యం పోతుంది, కఫ రోగాలు పోతున్నాయి. తర్వాత ఏంటి? ఎక్కడ ఉన్నా కానీ సూర్యభగవానుడే మాకు ప్రత్యక్ష సూర్యనారాయణుడు. మా దేవుడు మేము నమ్మే భగవంతుడు సూర్యనారాయణుడు. ఆయన మీ దేశంలో ఉన్నాడు, మా దేశంలో ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు. చంద్రుడు మీ దేశంలో ఉంటాడు, మా దేశంలో ఉంటాడు. ఇలా పుట్టి అలా పోయేవాడు కాదు, అంతర్ధానం అయ్యేవాడు కాదు, దొంగ కాదు మా దేవుడు. ఎప్పుడు కనబడే సూర్యనారాయణుడు. ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్ అని చెప్పి యోగా మన భారతదేశంలో ఉంది కదా. యోగాతో పాటు షట్కర్మలు ఎప్పటికప్పుడు క్లీనింగ్ అంతా అయిన తర్వాత అనారోగ్యమే మాకు ఆసుపత్రులు ఎందుకు? ఒకవేళ వర్షాలు పడవు ఏదైనా అనారోగ్యమే వచ్చిందనుకోండి, మా వంటిల్లే వైద్యశాల అయిన తర్వాత మాకెందుకురా నాయన ఇవన్నీ? ఆయుర్వేద వైద్యమే మా వీధంలో పుట్టిన తర్వాత మాకు ఇంకా విదేశీ వైద్యాలతో పనేముంది? మొట్టమొదట జరిగిన దాడి ఎక్కడ? పొద్దున్న లేవన ఛాయ్ తాగేటోళ్ళు ఎంతమంది అమ్మా ఇక్కడ చెప్పండి? రెండు చేతులు ఎత్తున్నారు. ధన్యవాదాలు తల్లి. ఛాయ్ దగ్గర నుంచి మొదలుపెట్టిన మా బ్రిటిషోడు అక్కడి నుంచి మొదలుపెట్టి అనారోగ్యాన్ని పాడు చేయడానికి ఎక్కడ రేంజ్ వరకు వచ్చింది అంటే, మంచూరియా ఎంతమంది తింటారు ఇక్కడ? మంచూరియా తింటారా లేరా తమ్ముడు? తింటారా? ఇంట్లో తింటారా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటారా? ఇంట్లో అమ్మకి చేయరాదే. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాగా చెప్తా. టేస్టీ సాల్ట్ అని వాడతారు తెలుసా అమ్మ? ఆడవాళ్ళకి తెలిసి ఉంటుంది. దాని ద్వారా భారతదేశంలో చాలామందికి మగవాళ్ళల్లో ముఖ్యంగా వీర్యకణాలు తగ్గిపోయి అనారోగ్యం పాలయ్యారు. టేస్టీ సాల్ట్ ద్వారా ఏమవుతుంది అంటే, మీరు ఒక డాక్టర్గా చెప్తున్నాను, టేస్టీ సాల్ట్ వాడితే వాడి లోపల బ్రెయిన్ కెమికల్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయ్యి వికృతమైనటువంటి ఆలోచన విధానం స్టార్ట్ అవుతుంది.
ఆనాటి నుండి ఈనాటి వరకు భారతీయుల ఆరోగ్యం పైన దాడి జరిగింది. మనకు ఏంటి విద్యాలయాలు అంటే ఈరోజు ఆదివారం ప్రార్థనా మందిరాల్లో చెప్పేదేంటి? బాగా ఉండాలి, మోటివేషను, ఇవే కదండి. మోటివేషను, దేవుడి యొక్క గొప్పతనము, మీరు ఇక్కడ మొక్కుతే ఇది జరుగుతుంది, కొబ్బరి నూనెలు పెడితే పక్షవాతాలు పోతాయి, కొబ్బరి నూనెలు మంత్రి ఇచ్చిస్తే క్యాన్సర్లు పోతాయి, ఇవే కదా చెప్తోంది. ఏమ్మా ఓపెన్గా ఆ అమ్మ ఏమో మాకు తెలియదన్న, కరెక్ట్, తెలుస్తుంది అంటే డౌట్ పడాల్సి వస్తుందమ్మా, మనం కూడా అక్కడికి వెళ్ళామా అని. ఇక్కడ జరిగేది ఏంటంటమ్మా, ఏ రోజు కూడా భారతదేశం హేతుబద్ధమైన సనాతన ధర్మాన్ని నమ్మింది కానీ మూఢ విశ్వాసాన్ని నమ్మలేదు. అసలు ఎక్కడికో పోయి ఎవడో ఫాదరు బీదరు అనుకుంటూ వాడి మాటలు వినే కంటే మా ఇంట్లో మా తాత చెప్తుండే, మా నాయనమ్మ చెప్తుండే, మా మేనమామ చెప్తుండే, మా అత్త చెప్తుండే, మా చిన్నమ్మ చెప్తుండే కథలు. ఈ కథల్లో మొత్తం వేమన శతకాలు ఇవన్నీ చెప్పి అసలు జీవన విధానం ఏంది అనేది 3వ తరగతి వచ్చేసరికి పిల్లానికి అంత అర్థమవుతుండే. అట్లాంటి వాళ్ళకి ఎవడో వచ్చి విద్య నేర్పాలా, ఎవడో వచ్చి వైద్యం నేర్పాలా, ఎవడో వచ్చి ఆరోగ్యం ఇవ్వాలా? ఇలా మన మీద దుష్ప్రచారాలు జరిగాయి. ఇక మానసికంగా మనల్ని ఎలా కొల్లగొట్టారు, ఎలా పతనం చేశారు అంటే పంచతంత్రం తెలుసా? పంచతంత్రంలో ఒక బ్రాహ్మణుడు మేకని తీసుకొని పోతూ ఉంటే ఒక దొంగ వచ్చేది మేక కాదు కుక్క అన్నాడట. డౌట్ ఇది మేకరా అన్నాడు. తర్వాత రెండో వాడు వచ్చి ఇది మేక అనేసరికి డౌట్ పడ్డాడట. మూడో వాడు మేక వచ్చేసరికి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాడట. నాలుగోసారి ఇది మేకను కూడా కుక్క అనుకొని వదిలేశాడట. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే వేరోడు వచ్చి గొప్ప చెప్తే కానీ మనం ఫాలో అవ్వము. ఫస్ట్ ఆ దౌర్భాగ్యాన్ని వదులుకుందాం, సినిమాలలో నిజాయితీగా ఒప్పుకుందాం. ఇక్కడున్న పిల్లల్ని అడుగుతున్నాను, ఇక పిల్లలు తక్కువ వచ్చారు. సినిమాల్లో హీరో బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? చాలామంది. ఇప్పటికీ నేను అన్నగారు క్షమించాలి కానీ అసలు ఫస్ట్ ఇప్పుడు వారన్నారు పూజారి అనేది, పూజారి వ్యవస్థ ఎలా భ్రష్టు పట్టించారో తెలుసా అండి? సింపుల్గా వారన్న ప్రతి మాట వెనుక ఎంత అంతరార్థం ఉంది అంటే, కుంభకోణం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ కుంభకోణం అంటే అసలు ఆదికుంభేశ్వర దేవాలయం ఉంటుంది, మట్టితో లింగం ఉంటుందమ్మా. ఈ సృష్టి అంతమైన తర్వాత మళ్ళీ బ్రహ్మ సృష్టి చేయడానికి ఆ లింగం మీద ఉన్న మట్టితోటే చేస్తారు. అలాంటి కుంభకోణాన్ని ఎంత దరిద్రంగా వాడుతున్నారంటే మోసానికి ప్రతీకగా వాడుతున్నారు. ఇలా నాకు అసిస్టెంట్గా ఒక అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి వచ్చింది. సార్ మీ గుళ్ళల్లో అందరూ అమ్మాయిలు ఉంటారు అన్నారు. ఎక్కడుందమ్మా అమ్మాయిలు, అలా మాట్లాడతావు ఏంటి తల్లి అన్నారు. నేను ఏదో పని చేసుకుంటున్నాను. హారతిస్తారు సార్, అమ్మాయే. అర్చన ఉంటుంది, అమ్మాయే. ఎంత పేలవంగా మాట్లాడిందంటే అమ్మా, నేను అలా మాట్లాడకూడదు, నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇవన్నీ మీరు ప్రచారాలు చేసేది ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం. అప్పటి నుంచి రగిలిన ఆ వేదనే విరాట్ పరివార్గా ఈరోజు మారింది. ఇక్కడ మనని ఏంటంటే మానసికంగా టార్చర్ చేయడం మొదలైంది. అది ఇంకా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా విశృంఖలత్వాన్ని అయింది. మరి దానికి కౌంటర్ ఏంటి? మేము ఒకటి చేస్తున్నాం ఏంటంటే, మనమందరం కలిసి చేయాల్సింది ఏంటంటే, అమ్మ బతుకమ్మ ఆడే వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడ, బతుకమ్మ అప్పుడే ఎందుకు ఆడుతున్నాం, ఎండాకాలంలో ఎందుకు ఆడతలేం? ఆన్సర్ ఏమన్నా ఉందా లేదా మీ దగ్గర? అమ్మా గట్టిగా చెప్పండి తల్లి. అదే ఏళ్ళ నుంచి అప్పుడే ఎందుకు పెట్టారో తెలుసా? ఆ సమయంలో సౌండ్ థెరపీ అనేది ఉంటుంది తెలుసా? వైబ్రేషన్ థెరపీ అవన్నీ వస్తున్నాయి కదా. మీరు ఇలా కొట్టే శబ్దానికి అలా అప్పుడు చాలా ప్రకృతిలో ఉన్న వైరస్ చనిపోతుంది. దాన్ని తీసుకెళ్ళి ఆ పూలన్నీ ఔషధ మొక్కలు, ఆ ఔషధాన్ని తీసుకెళ్ళి పూర్వం మనము చెరువులో నీళ్లు తాగేవాళ్ళం, ఆ చెరువులో నిమజ్జనం చేస్తున్నాం. అక్కడ ఫిల్టరేషన్ అవుతుందమ్మా. ఆ నీళ్లు మనం వాడతాం, ఔషధ జలాలు వాడతాం. తర్వాత దీపావళి పండుగ వస్తుంది, అప్పుడు దీపాలు వెలిగిస్తాం. అక్కడ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే వాటర్లో ఉన్న వైరస్ పోతుంది. దీపావళి సమయంలో దీపం వెలిగిస్తే కనుక అక్కడ గాలిలో ఉన్న వైరస్ పోతుంది. ఇలా సంక్రాంతి అప్పుడే అప్పాలు ఎందుకు చేసుకొని తింటారు? అప్పుడు మనకేంటంటే చలికాలం దగ్గరలో ఉంటుంది, మనకి బాడీలో సిస్టంలో మోషన్స్ అనేవి మలబద్ధకం ఇలాంటివి అవుతాయి కాబట్టి అప్పుడు ఫ్రీ అవ్వడానికి. అలాగే పచ్చడి ఉగాది సమయంలోనే ఎందుకు తాగుతారు?
ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ మూలాలు ఉన్నాయి. అవి తెలియక భ్రమపడుతుందాం. ఆ దానికోసమే ఇప్పుడు హిందూ విరాట్ పరివార్ అనేది ఈ దాన్ని ప్రచారం చేసేదే. అంటే ఆర్ఎస్ఎస్ అనే ఒక గొప్ప ఓడ దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఓడలోకి వెళ్ళే వాళ్ళు కొందరైతే, కొందరు చిన్న పడవలో వెళ్తారు కదా, అలాంటి చిన్న పడవలాగా ఈ ప్రారంభం అన్నమాట. అయితే మరొక విషయం ఏంటంటే, ఇక్కడున్న కోరుతున్న మరొక విషయం, మన సంస్కృతి బ్రతకాలి అంటే, పౌర నియమాలు బ్రతకాలి అంటే ప్రచారం చాలా అవసరం, అవలంబించడం చాలా అవసరం. వారు చెప్పారు వీరుంటే చేస్తా, వారుంటే చేస్తా అని కాదు. ఎవరున్నా కానీ నా అమ్మకు నేను విలువిస్తా, ఎవరున్నా కానీ నా తండ్రికి నేను విలువిస్తా. అమ్మ నేను ఒక చెప్తున్నాను, అందరికీ బాధ అనిపించవచ్చు నాతో సహా. ఎవరైనా ఇక్కడ సినిమా యాక్టర్లతో సెల్ఫీ దిగారా? ఒక్కసారి చేయి చెప్పండి. ఎవరైనా దిగారా? పైన వాళ్ళకి పోనీ రాజకీయ నాయకులతో దిగారా? చేయలేపండి. నేను ఒక్కటి అడుగుతున్నాను, మన అమ్మ నాన్నతో సెల్ఫీ దిగిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ చెప్పండి. థ్యాంక్ యూ తల్లి, హెడ్స్ అప్. రెండోది ఇంకొక క్వశ్చన్, మనకి చదువు చెప్పిన సార్తో సెల్ఫీ దిగిన వాళ్ళు ఎంతమంది? ఈ కల్చర్ పెరగాలి. సోషల్ మీడియాని మనం పాజిటివ్గా వాడదాం. రెండోది, ఈ పాజిటివ్నెస్ స్టార్ట్ కాగానే హిందువులలో ఇది ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, అది ఉన్నది. ఏముందిరా అని బోధ వాడు వాడతాడు చూసారా, ఎక్కడో ఉన్న దేవుడు ఇక్కడికి వచ్చినాడు. ఇదేం లేదు. మన వేదాల్లో ఉన్నటువంటి అనుదాత్తం ఉదాత్తం, ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒక సైంటిఫిక్ మెథడ్. అలా చెప్తూ ఉంటే తెలియకుండానే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చే ఒక సైంటిఫిక్ ఈ ప్రయోగం. దీన్ని ఇప్పుడు భారతీయులమైన మనం వాడదాం. ఇది మన నుంచే వచ్చింది, దీన్ని వాడదాం. ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఏం ట్రాన్స్? నీ బొంద ట్రాన్స్. అదేంటంటే హిప్నాటిక్ స్టేట్ అంటారు సైంటిఫిక్గా. దాన్ని తురీయ స్థితి అని అంటారు. స్వామీజీలు అంటారు చూసారా, వారు తురీయ సంధ్య, అర్ధరాత్రి కూడా సంధ్య వారుస్తారు. వాళ్ళంతా అలాంటి మహాత్ములు అవలంబించే స్థితిలో ఒక చిన్న ఆవగింజతో పట్టుకొని మ్యాజిక్లు చేస్తున్నారు. పక్కాగా చెప్పాలంటే మోసం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించడానికి మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం. బ్రాహ్మణులుగా మేము చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. అందుకే బ్రాహ్మణ విరాట్ పరివార్ కూడా స్థాపన చేశాం. అయితే మనమందరం కలిసి కూడా ఒకటి ఉద్యమంగా తీసుకోవాలి. ఏంటంటే ఎవడైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏ ఛానల్ పెట్టినా ఇమ్మీడియట్గా, తెలుసుకోకపోతే తమ్ముడు రంజిత్ వీళ్ళందరిని అడిగితే చెప్తారు, రిపోర్ట్ కొట్టేయండి. యూట్యూబ్లలో లైకులు షేరింగ్లు కోసము, యూట్యూబ్లలో వాళ్ళకి వచ్చే ఫేక్ లైక్స్ కోసము వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ప్రక్రియ ఏంటంటే హిందుత్వాన్ని తిట్టడం మొదలుపెట్టారు. వాడికి కావాల్సింది ఏందమ్మా? యూట్యూబ్ మానిటైజేషన్, యూట్యూబ్ ద్వారా డబ్బులు. హిందుత్వాన్ని తిట్టిన ప్రతి ఒక్క ఛానల్ మనం బొంద పెడితే కనుక హిందుత్వాన్ని ప్రచారం చేసే ఛానల్సే ఉంటాయి. వాడికి కావాల్సింది డబ్బే అమ్మా, వాడికి కావాల్సింది డబ్బు పేరే. మనలాగా బై బర్త్ హిందూ ధర్మంలో ఉన్నట్టుగా మన దేవుడు మన జాతి అనేది ఏముండదు. అలాంటి వాళ్ళని దెప్పగొట్టడానికి ఖచ్చితంగా మనం వ్యూహాత్మకంగా వెళ్ళాల్సిందే. వారు చెప్పారు వాటర్ వేస్టేజ్ చేయొద్దు అని. అసలు వేస్టేజ్ అనే పదమే లేనిదే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో డబ్బు సంపాదించాలని ఉందా, వద్దని ఉందా? డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారా, ఇవ్వలేదా? నాకు చెప్పండి. ఇచ్చారా, ఇవ్వలేదు? గట్టిగా చెప్పండి అమ్మా. నిజంగా వారు చెప్పింది చాలా నిజం. చాలామంది సనాతన ధర్మంలో, మీరు హిందూ ధర్మంలోకి వెళ్తే డబ్బు వద్దంటారు, అదొద్దంటారు, ఇదొద్దు. ఎక్కడ ఎవరు చెప్పలేదమ్మా. అర్థశాస్త్రం రాసిందే ఈ ప్రపంచానికి. అర్థశాస్త్రం రాసిన చాణక్యుడు పుట్టిన జాతమ్మ మనది. ఇక్కడే ఇంకో విషయం చెప్తున్నాను. క్రీస్తు పుట్టి ఎన్ని సంవత్సరాలైందమ్మా? 2025 అంతేనా? క్రీస్తు పుట్టిన తర్వాతనే ఇస్లాం పుట్టింది. చాలామంది ఇస్లాం ఉందనుకుంటారు. క్రీస్తు పుట్టక ముందే పుట్టిన నందవంశం అనేది ఒకటి ఉంది, తెలుసా మనకి? నందవంశ రాజులు అరాచకాలు చేస్తే అగ్రకులంలో ఉన్నటువంటి నందులను బొందబెట్టి, నందులను నామరూపాలు లేకుండా నవనందులను చేసి ఒక నిమ్న కులస్థుడిని సామ్రాట్టు చేసినటువంటి బ్రాహ్మణుడే చాణక్యుడు. ఆయన రాసిందే అర్థశాస్త్రం. అర్థశాస్త్రం ప్రకారము విచ్చలవిడి ఖర్చు అనేది, శాఖకు పంపిస్తే మీ పిల్లలు విచ్చలవిడి ఖర్చు మానేస్తారు, అడ్డమే తినడం మానేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అర్థశాస్త్రంలో ఎంత బాగా చెప్తాడంటే, నువ్వు ఇంత డబ్బు 100 రూపాయలు సంపాదిస్తే భార్యకి ఎంత ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచుకోవాలి, అంత క్లియర్గా ఉంది. ఫార్ములా మన దగ్గర ఉంది. అది యూజ్ చేసుకోకపోవడం మన దౌర్భాగ్యం. అందుకే అప్పులు అవుతున్నాయి.
మళ్ళీ నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఏంటంటే, వేదంలో చెప్పారు ఏంటంటే 1000 మార్గాల ద్వారా సంపాదించండి. ఇప్పుడు ఒక్క మార్గం ద్వారా సంపాదించడము కూడా పోయి దరిద్రం ఏంటంటే అబ్రాడ్ కల్చర్ వచ్చి బెట్టింగ్ల ద్వారా ఈజీ మనీకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ ఊర్లో కూడా ఎవరో ఒకరు ఉండుంటారు కదా, ఈ మండల్లో కూడా ఎవరో ఒకరు బెట్టింగ్ల ద్వారా నష్టపోయిన కుటుంబం ఉంటుంది కదా. వాళ్ళు కూడా తల్లిదండ్రులు పాపం, ఆ తల్లి కూడా ప్రేమతోనే పెంచుంటుంది కదా. ఒక్క సెల్ ఫోన్ ద్వారా కదా నష్టపోయింది. సెల్ ఫోన్ని పాజిటివ్గా వాడదాం. సెల్ ఫోన్ వద్దంటే పిల్లలకు కోపం వస్తుంది. సెల్ ఫోన్ని పాజిటివ్గా వాడి నేర్పిస్తే దాని ద్వారా ప్రపంచానికి ఉపయోగపడుతుంది. నేను కోరుతోంది ఏంటంటే ఇలాంటి ఈజీ మనీ ఇలాంటివి కాకుండా 1000 మార్గాల ద్వారా సంపాదించి 100 మార్గాల ద్వారా ఖర్చు పెట్టిన చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని ఫాలో అయితే కనుక ఆర్థికంగా నేరాలు అనేవి ఉండవు. అలాంటిది ఇవన్నీ తెలుసుకోవాలంటే సంస్కృతి పౌర నియమావళి అవసరం. ఇక కుటుంబ ప్రబోధన. ఇలా దుబాయ్ పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ భర్తలు ఎవరైనా దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారా? ఓకే. ఎవరైనా అమెరికా పోయినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? అమెరికా వెళ్తోంది ఎందుకంటే మీ పిల్లల్ని పంపిస్తోంది ఎందుకు? సరే, మీ శ్రీవారు కూడా దుబాయ్ పోయింది ఎందుకు? అక్కడ ఆర్థికంగా సంపాదించుకొని ఒక మంచి చదువు ఏదో ఒకటి సంపాదించుకొని ఆఖరికి మళ్ళీ వచ్చి మన వాళ్ళతో పంచుకొని ఆనందంగా ఉండడం, మన బంధుమిత్రులతో. ఇదే కదండి, ఎవరైనా ఇదే విషయంలో పోతున్నారు కదా. కుటుంబ ప్రబోధన అంటే అదే అండి. ఆఖరికి అంతా తిరిగి వచ్చినా మన ఊరిని మర్చిపోకు, మన కుటుంబాన్ని మర్చిపోకు, మన తల్లిదండ్రులు మర్చిపోకు, చదువు చెప్పిన గురువును మర్చిపోకు, మన దేశాన్ని మర్చిపోకు. ఇదే కుటుంబ ప్రబోధన. కుటుంబ ప్రబోధన ఫాలో అయితే కనుక మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. మళ్ళీ మిమ్మల్ని వచ్చి మీరు ఎట్లా చూసుకున్నారో కన్నబిడ్డల్లాగా కడుపులో పెట్టి చూసుకుంటారు. ఒక్కవేళ కనుక కుటుంబ ప్రబోధన అవసరం లేదంటే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారమ్మా. ఎక్కడి నుంచో సెల్ ఫోన్లో చూసుకోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు తల్లి, ఓపెన్గా చెప్తున్నా. ఇక పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ ఇది చాలా, రేపు మానవాళి చేసే యుద్ధం మొత్తం జరిగేది అదే. రేపు జరిగే యుద్ధం మొత్తం అదే. ప్రపంచంలో జరిగే యుద్ధం మొత్తం అదే జరుగుతుంది. పర్యావరణ సంరక్షణ జరగాలి అంటే పర్యావరణ, అసలు ప్రకృతి ఆరాధన ఉన్నటువంటి ఏకైక ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మమే. యాప చెట్టును ఏం దేవుడు అంటారు మామ? ఏమంటారు? ఆక్సిజన్ కాదు, ఆక్సిజన్ ఇస్తుంది, కరెక్టే. ఆక్సిజన్ ఉంటేనే మనం బతుకుతాం కదా. సరే, నేను కొన్ని అడుగుతాను. మనం దేవుళ్ళుగా భావించే చెట్లు ఏంటో చెప్పండి నాకు. అయ్యా, రావి చెట్టు, మామిడి, తులసి, ఏ దైవిక వృక్షాలైనా చూసుకోండి, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఇస్తుందో ఒకసారి తెలుసుకున్నప్పుడు మనది నిజమైన ధర్మమా లేకపోతే ఫేక్ ధర్మమా మనం తెలుసుకోవాలి. ఆవునే దేవతగా ఎందుకు భావిస్తున్నాం? 33 కోట్ల దేవతలు అందులో ఉంటారు. ఓకే, నేను ఒకటే అడుగుతున్నాను. 82,000 నాడులో 72,000 నాడులో ఇంత ఉన్న శరీరం బ్రతకాలి అంటే ఆక్సిజన్ అవసరమా కాదా? ఆ ఆక్సిజన్ ఇచ్చే జంతువు ఏది? ఆవు. కాబట్టి దానికి విలువ ఇచ్చారు. ఏదో ఉత్తగా దండం పెట్టి ఆవును నరుక్కొని తింటేనే ఆనందం, ఆవును నరుక్కొని తింటే ఆనందం అన్నోడు ఒకటే చేయాలి ఏంటంటే ముక్కులో దూది పెట్టుకొని సైలెన్స్గా ఉంటేనే ఆనందం అని ఫీల్ కావాలి. అప్పుడు ఆనందమా పరమానందమా తర్వాత వాడికే తెలుస్తుంది. ఈరోజు గిర్రావులని పేరున్నారా? గిర్రావుల మూత్రములో బంగారు విశేషాలు ఉండేవమ్మా. ఈ ప్రపంచంలో ఇంతవరకు బంగారాన్ని కానీ పాదరసాన్ని కానీ మెడికల్గా వాడితే కిడ్నీల పైన ఎఫెక్ట్ అవుతుంది అంటారు. అదే ఆయుర్వేదంలో బంగారాన్ని పాదరసాన్ని, అసలు రసశాస్త్రం అనేది పుట్టిందే ఈ భారతదేశంలో. ఎలా వాడుకోవాలి, పాము విషాన్ని కూడా పాజిటివ్గా వాడి ప్రాణాలు పోస్తున్నటువంటి ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయమ్మా మన దగ్గర. ఇంక మరొక దరిద్రం ఏంటంటే, ఇక నేను చదివిన సబ్జెక్టు, నేను ఎంఎస్ సైకోథెరపిస్ట్ అండి, మానసిక వ్యాధుల నిపుణుడిని. భారతదేశంలో ఒక్క 20 ఏళ్ల క్రితం వరకు కూడా దూరదర్శన్లో మహాభారతం వస్తున్నంత వరకు కూడా మానసిక డాక్టర్ల అవసరాలు ఇక్కడ లేవు. ఈరోజు వస్తున్న టీవీ ఛానల్స్ కానీ, ఈరోజు తింటున్న తిండి కానీ మన బ్రెయిన్లో ఉన్నటువంటి కెమికల్స్ని ఇన్బ్యాలెన్స్ చేస్తాయి.
కెమికల్స్ అంటే ఏం లేదమ్మా, మనకి వర్షం పడితే, బాగా వర్షం పడితే పైన చెట్టు మీదకించి నీళ్లు మెల్లగా చెమ్మ వస్తుంది, తెలుసు కదా, అదైతే అందరికీ తెలుసు కదమ్మా. గుడిసున్నా బిల్డింగ్ ఉన్నా ఏదైనా జరిగేది అదే. అట్లనే మన శరీరంలో కనుక కరెక్ట్గా కనుక తినే పదార్థాలు, కరెక్ట్ వాతావరణం, కరెక్ట్ నిద్ర లేకపోతే అట్లనే కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. దాని ద్వారా ఏమైపోతుందంటే మనిషి పిచ్చోడవడం, దయ్యాలు భూతాలు కనిపిస్తున్నట్టు కనిపించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగకూడదనే మనకి ఒక ధర్మాన్ని పెట్టారు. మనం శాఖకి వెళ్తే ఇవన్నీ నేర్చుకొని మీ పిల్లలు మానసిక వ్యాధిగ్రస్తులు కారు, మనోవికలాంగులు గారు, మానసిక శక్తివంతులు అవుతారు. శాఖకి వెళ్దామా వద్దా? అన్నింటికి లాస్ట్ క్వశ్చన్ ఇక్కడికే వస్తుంది, శాఖకి వెళ్దామా వద్దా? ఇవాళ తేల్చుకోవాల్సిన విషయం. ఈరోజు రాత్రి 12 కానీ 1 కానీ నేను మిమ్మల్ని వదిలేదు, మిమ్మల్ని వెళ్తానని నేను పంపించాను. అండ్ ధన్యవాదాలండి. అయితే ఒక్కటేంటంటే మీకు ఒకటి క్లియర్గా చెప్తున్నానమ్మా, భారతదేశంలో ఉన్న పండగల వైశిష్ట్యం అనేది తెలియాల్సిన అవసరం ఉంది. దానికి అన్ని కులాల పెద్దలు, ముఖ్యంగా బ్రాహ్మణులు అందరం కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మ, ఇప్పుడు వారు చెప్పారు హిందువులందరూ వెళ్ళి ఇలా నిలబడ్డారు, అంతే అరెస్ట్ అయిపోయింది అని చెప్పారు. అవునా? నేను చెప్తానండి, నా తల్లి విషయంలో జరిగింది. ఎక్కడో చెప్పుకోవడం చాలా బాధగా ఉంది. నేను కాశీలో కరపాత్రి స్వామివారు మా పరమ గురువుడు, పేరు వినే ఉంటారు. ఇందిరాగాంధీకి ఆవులను చంపితే శపించినందుకు ఆమె పతనావస్థకు వెళ్ళడానికి కారణమైన స్వామీజీ. అలాంటి ఆ స్వామివారు ఉన్నటువంటి ప్రాంతంలో తపస్సు చేసుకోవాలి, జపం చేసుకోవాలని. తపస్సు అనేది చాలా పెద్ద లెవెల్, మనం బచ్చాగాలం ఆ లెవెల్ కాదు. కానీ అక్కడికి వెళ్తే మొహర్రం పండుగ వచ్చిందంటే ఆ రోజే ఏకాదశి. కాశీలో విశ్వేశం మాధవం డుండిమని శ్లోకం ఉంటుంది. అక్కడ విశ్వనాథుడితో పాటు మిగతా దేవాలయాలన్నీ ఉంటాయి. అక్కడ బిందు మాధవ స్వామి దేవాలయానికి వెళ్దామని వెళ్తూ ఉంటే ఎంత దుర్మార్గంగా ఉంటుంది అంటే, మొహర్రం రోజు ఇలా పట్టుకొని ఉంటే అమ్మా, ఆటోలో పట్టుకుంటే గాజులు కనిపిస్తాయి కదా, లాగేశారమ్మా, లాగేశారు తల్లి. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం రాకముందు కాశీలో హిందువుల పరిస్థితి చాలా అధ్వానం. నరికి చంపిన అడిగే నాథుడు లేడు. నాకు కూడా అలాంటి వాళ్ళు తప్పిపోయారు, వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు. నాకు కూడా అలాంటి అనుభవం అయ్యే పరిస్థితి ఏర్పడింది. నేనేం చేశానంటే ఇలాగే ఉన్నాను, పసుపు వస్త్రాల మీదే ఉన్నాను. ఇలా తీసేసి మహాదేవ్ అని గట్టిగా అరిచి నేను చేసింది ఒకటే అండి, జఠాడవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు నశివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమణ్యలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్దగద్దగద్దగద్ జలల్లలాడ పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇది రావణాసుడు రాసిన శివతాండవం. ఆ శివతాండవం పాడుకుంటూ వెళ్తుంటే నేను ఒక్కనే ఉన్నాను. 30-40 వేల మంది ఉంటారు, అందరూ జరిగిపోయారమ్మా. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆ విశ్వనాథుడి దయ ఒకటైతే, నేను ఇలా ఉండడం ఒకటైతే, మూడోది ఏంటంటే కాశీ అనగానే అఘోరీలు ఉంటారు, తెలుసు అనుకుంటా. సనాతన వైదిక ధర్మానికి కనుక ఏదైనా ఇబ్బంది వస్తే ముక్కలు ముక్కలుగా వీరశైవులై మరో వీరభద్రులై నరుకుతారు. అఘోరి అనుకున్నారో ఏమో, దేవుడి దయ వల్ల నేను బయటపడిపోయాను. ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడే కాదు, ఊర పండుగ చేస్తాం కదా, ఊర పండుగ అనేది ఏ కులానికి సంబంధించింది? నేను అడుగుతున్నాను, ప్రశ్న చెప్పండి. ఊర పండుగ అనేది ఏ కులానికి సంబంధించింది? ఊరంతా కలిసి చేసేదే కదా ఊరు పండుగ. అప్పుడు ఏంటంటే ఒక నిబంధన పెడతారు, మా ఊరు నుంచి ఎవరు బొడ్రాయి పెట్టడం, మనకి బొడ్రాయి పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మాకు ఊరు కట్టుబాటు ఉంది, ఊరికో పెద్ద ఉంటాడు, ఊరిలో పెద్ద మనుషులు ఉంటారు, ఊరికో సదర్ సంఘం ఉంటుంది. ఈ సదర్ సంఘాలు ఇవన్నీ ఉండడం ఏంటంటే మా ఊరు ఇంత గొప్పది, మా ఊరి మీదకి ఎవడొచ్చినా ఖబర్దార్ అనే ఆ సంప్రదాయము మనకి ఇంటర్నల్గా ఇన్బిల్ట్ చేయబడ్డది, అంటే మనతో మమేకం చేయబడ్డది. దాన్ని ఈరోజు దెబ్బ కొట్టడానికే ఫస్ట్ మీ లోపల కులాలు ఉన్నాయి అని చెప్పి చర్చలు మొదలుపెట్టారు. ఈరోజు కులానికి ఒక చర్చ అని మళ్ళీ మొదలుపెట్టారు. ఇలాంటి భాగవతాలు జరగొద్దు అంటే, ఇప్పుడు నేను కూడా తప్పన్నాను చూసారా అండి, ఆ దుర్మార్గమైన చర్యలకు భాగవతాలు అనే పేరు అనే దౌర్భాగ్యంలో నాలాంటి వాళ్ళం కూడా పడిపోయాం. ఇలాంటి దౌర్భాగ్యాలు జరగొద్దు అంటే అందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడున్న సర్పంచులందరికీ, ఎందుకంటే మన సనాతన ధర్మంలో చెప్పబడింది ఏంటంటే భగవద్ అంశతో ఉన్నవాడే రాజు అవుతాడు అంటారు, అంటే ఇప్పుడు నాయకుడు అవుతాడు. ఆ భగవంతుడు మీకు ఇది ఇచ్చినందుకు
విశేషంగా ఈ సనాతన వైదిక ధర్మంలో మీ పీరియడ్లో ఒక ఏంటి లెజెండ్ అంటారు, ఏంటంటే ఒకరి సమయంలోనే చరిత్ర టర్న్ తీసుకుంటుంది. ఆ టర్నింగ్కి మీరు కారణభూతులు కావాలని నేను మరీ కోరుతున్నాను, ప్రాధేయపడుతున్నాను కూడా. అలాగే ఈరోజు ఒక ఛాలెంజ్ చేసుకుందాం. ఏంటంటే ఈ గడ్డకి చాలా, ఎందుకంటే ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, పక్కనే ఉన్న నారాయణపురం మా అమ్మమ్మ వాళ్ళ ఊరమ్మ. అక్కడి నుంచి ఒక స్వామీజీ వచ్చారు, ఒక ఐఏఎస్ వచ్చారు, రమణాచారి గారు లాంటి. ఈ గడ్డకు చాలా గొప్ప విప్లవాత్మకమైన శక్తి ఉంది. ఈ గడ్డ నుంచే ఓపెన్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ మండలంలో ప్రతి ఊర్లో శాఖ జరుగుతుంది అనే ఒక ఛాలెంజ్ తీసుకొని ఈ మండలం మొత్తం రాచర్ల బొప్పాపురం మండలం అనేది ఈ రాష్ట్రానికి ఆదర్శంగా అయ్యేలాగా, అలాగే ప్రతి తల్లి కూడా తన బిడ్డను శాఖకు పంపుతుంది అనే దానికి గనక మనం కట్టుబడి ఉంటే గనక సనాతన వైదిక ధర్మం నిలబడుతుంది. ఈ హిందూ సమ్మేళనానికి మా అన్న ఏదైతే రఘురామ శర్మ అన్న గారు అధ్యక్షతన ఇంతమంది కలిసి ఈ పండుగ చేసుకున్నందుకు దానికి ప్రతిఫలం అనేది వస్తుంది. లేకపోతే వచ్చామా పోయామా అంటే అండ్ ఇంకొకటి, ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చాము అని పాటించడం ఎంత అవసరమో ప్రచారం అంతే అవసరం. ఈరోజు సెల్ఫీలు పెడతారా ఏది పెడతారా అనవసరం, ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చామని బాధ్యత తెలియజేయండి. వచ్చాము, ఈ నిర్ణయం తీసుకుంటున్నాము, రేపు మా పిల్లలు శాఖకు వెళ్తారు, తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పండి. ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు అన్నారు ఇందాక, అమ్మ అందనుకుంటా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఎట్లాగో దూరం అయిపోతారు. ఎందుకు దూరం అవుతారమ్మా? ఏం అవసరం లేదు. ఈరోజు గవర్నమెంట్ కాలేజీలలో చెప్పేది, ప్రైవేట్ కాలేజీలో చెప్పేది ఏం తేడా లేదు. ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ ఇక్కడి నుంచే చేయొచ్చు. తల్లిదండ్రుల దగ్గర ఉంటే కరెక్ట్ ఫుడ్ దొరుకుతుంది, కరెక్ట్ నిద్ర దొరుకుతుంది, మన వాళ్ళు ఉన్నారు, మానసిక ధైర్యం వస్తుంది, సూసైడ్స్ ఉండవు. ఖచ్చితంగా మన వాళ్ళు మనకి మీరు దూరం అయిపోతారనే సైకాలజీ వదిలేయండి. హాస్టల్ వ్యవస్థ పక్కకు పెట్టండి, పెద్దవాళ్ళకు విలువ ఇవ్వండి, విలువ ఇద్దాం, అలాంటి ప్రచారం చేద్దాం. మీకు సంఘ్ మన ఇక్కడ సంఘ్లో పెద్దలు చిన్నలు అని ఏముండదు, స్వయం సేవకులు, అలాగే ఇక్కడ నా అధ్యక్షుల వారిని ఒకటి కోరుతున్నాను. ఏంటంటే ఈ ధర్మ ప్రచారం కోసం ధర్మ యొక్క ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? నేను కోరుతోంది ఏంటంటే ఒకటే అమ్మ, దయచేసి నేను నా ఫోన్ నెంబర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే ఒక్కొక్క చిన్న అంశం, బొట్టు దగ్గర నుంచి మొదలు పెడితే కాళ్ళకు పట్టీలు ఎందుకు పెట్టుకుంటాం, కడియాలు ఎందుకు పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా తెలియజేయాలని ఒక తాపత్రయంతో విరాట్ పరివార్ ముందుకు వెళ్తుంది. దాంట్లో మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి కొంచెం టీమ్స్గా ఈ ప్రచారాన్ని అందరికీ చేద్దాం. మన సంఘంలో మనమందరం భాగస్వామ్యం అవుదాం. ఎందుకంటే 2 నిమిషాలు మాట్లాడచ్చు, సమయం ఉందా? 5 minutes చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చెప్పాలి అనే ఉద్దేశంతో. అమ్మ, గాజులు వేసుకుంటారు కదా, దాంతో యూజ్ ఏంటి చెప్పండి? మట్టి గాజులు లేదా బంగారు గాజులు వేసుకోవాలి అనే చెప్తారు. ఏది పడితే ప్లాస్టిక్ గాజులు వద్దు అంటారు. ఎందుకో చెప్పండి, మీకు తెలుసా తెలియదా? గాజులు వేసుకుంటే అమ్మవారి స్వరూపం అంటారు. భర్త చనిపోయిన వాళ్ళు వెండి గాజులు వేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే దాంట్లో ఆరోగ్య శాస్త్రం మొత్తము ఇనుమడింపజేశారు. కంకణబద్ధులం అవుతాము అని కంకణాలు కట్టుకుంటామా? నేను కంకణం కట్టుకున్నాను. ఎందుకు కడతారో తెలుసా? ఇక్కడ కట్టినప్పుడు మనకి జరిగేది ఏంటంటే మన ఎప్పుడు కూడా మన మైండ్ యాక్టివేట్ ఉంటుంది. బ్రెయిన్ అంటే మెదడు, మైండ్ అంటే మనసు. మన మనసు యాక్టివేట్గా ఉంటుంది. రెండవది ఉంగరం పెడతారు చూసారా? మీరు మట్టలు పెట్టుకోవడం ఏంటంటే స్త్రీ సంబంధమైన రోగాలు రాకుండా ఉండడానికి. పట్టీలు పెట్టడం మీరు బాగా చూడండి అమ్మా. మీరు కాళ్ళు నొప్పులు రాగానే మీకు ఏ డాక్టర్ అవసరం లేదు. ఫస్ట్ మనం ఒత్తుకునేది ఎక్కడ ఒత్తుకుంటాం? ఇక్కడ పట్టుకుంటామా అందరం? అక్కడే కదా మీరు పట్టీలు పెట్టుకునేది. మీకు ఇబ్బంది కాకుండా ఉండడానికే ఉంది. అలాగే నెత్తిర పోసుకోకుండా గుడికి రావద్దు, నెత్తిర పోసుకుంటే దయ్యాలు పడతాయి అని ఎందుకు అంటారు అంటే, నెత్తి విరబోసుకుంటే జరిగేది ఏంటంటే మానసికంగా చాంచల్యం ఉంటుంది. అదే జుట్టు అంతా గట్టిగా పట్టుకోండి. తలనొప్పి వేసినప్పుడు బాగా నవరత్న ఆయిల్ పెట్టేసి ఇట్లా తిప్పేస్తారు కదా, ఎందుకు? స్ట్రాంగ్గా ఉండడానికి.
అంతా ఇందులో ఉంది. దీన్ని తెలుసుకొని జస్ట్ మనం పాటిస్తూ ఒక 2-3 చెప్తే చాలు. పంచపరివర్తన అన్నారు కదా, 5 చెప్దాం చాలు, అంతే. ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే అవుతుంది. ఇప్పుడు మనం అందరము భారతదేశంలో ఉన్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కదా. తెలంగాణ ఎవరు చేస్తేనో ఎవరు ఇస్తేనో రాలేదు. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్తున్నా. మొట్టమొదట తెలంగాణ అనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? జనంలోంచి వచ్చింది. జనం అంటే ఎవరు? మనమే కదా. ఈరోజు భారతదేశము హిందూ రాష్ట్రంగా మారాలి అని అనుకున్న వాళ్ళు ఎవరు? చేయెత్తండి దయచేసి, ఒక్కసారి చేయెత్తండి అమ్మా. భారతదేశం హిందూ రాష్ట్రంగా మారాలి. హిందూ రాష్ట్రం అంటే మన పాత పద్ధతులు ఉండాలి. అమ్మ ఇక్కడ చెయ్యెత్తట్లేదంటే వద్దా? క్రైస్తవ దేశంగా మారాలా, లేకపోతే ముస్లిం దేశంగా మారాలా, హిందూ రాష్ట్రంగా మారాలా? చేయెత్తండి. హిందూ రాష్ట్రంగా మారాలి అనుకునే ప్రతి ఒక్కరికి చెప్తోంది ఏంటంటే, భారతదేశము అని పేరు లెటర్ మీద రాసిన, ఏది రాసిన బ్రాకెట్లో హిందూ రాష్ట్రము అని రాయండి. ఇది జనంలోంచే రావాలి. ఐక్యరాజ్య సమితితో ఏ దేశమో ప్రకటించదు, మనకు మనమే ప్రకటించుకోవాలి. ప్రపంచంలో ఈరోజు ప్రతి దేశం కోరుకుంటుంది ఏంటంటే విశ్వాధిపత్యం. కానీ అన్ని దేశాలు ఉమ్మడిగా కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఏమిటో తెలుసా? ఏం కోరుకుంటున్నాయి చెప్పండి? అమెరికా ఓడికి విశ్వాధిపత్యం కావాలి, పాకిస్తాన్ ఓడికి ఏమీ దిక్కులేని పాకిస్తాన్ ఓడికి కూడా విశ్వాధిపత్యం కావాలి, తినడానికే తిండి లేదు వాళ్ళకి, చైనా ఓడికి కావాలి. కానీ అందరూ కలిసి కోరుకుంటుంది ఏంటి చెప్పండి? చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి. భారతదేశం విశ్వగురు కావాలి అని. గురువు అంటే ఏంటో తెలుసా అండి? గుకారం అనేది అంధకారము, రుకారం అనేది దాన్ని నిరోధించే వెలుగు. విశ్వగురువుగా భారతదేశం మారితే భారతదేశ ప్రజలు ఎంత బాగుంటారో అంతకంటే మంచిగా అన్ని దేశాల ప్రజలు బాగుంటారు. అందుకే విశ్వగురువుగా భారతదేశం మాత్రమే ఉండాలి అనేది. విశ్వగురువు అంటే ఎవరు కావాలి మరి? గురజాడ అప్పారావు గారు చెప్పారు, వారు చెప్పారు అనుకుంటా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్, వట్టి మాటలు గట్టి పెట్టోయ్, గట్టి మీద తల పెట్టబోయ్. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వగురు అంశ కావాలి. ప్రతి ఒక్కరి లోపల గురుతత్వం రావాలి. గురుతత్వం అంటే ఏంటి? మనం బాగుందాం, పక్కోని బాగుంచుదాం. ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పైరబుల్ హీరో, ఒక ఇన్స్పైరబుల్ హీరోయిన్, ఒక ప్రతి ఒక్కరికి నాయకత్వ విలువలు వస్తేనే ఇది జరుగుతుంది. అందుకే విశ్వగురు స్థానానికి భారతదేశాన్ని తీసుకురావాలంటే మేము చేస్తున్న యాత్ర కూడా ఏంటంటే ధర్మాచార్య దర్శన యాత్ర అని. అన్ని కులాలతో లలితా సహస్రనామాలు, ఇలా రామనామం ఇవి చేయిస్తూ భారతదేశంలో, నేపాల్లో ఉన్నటువంటి, అఖండ భారతంలో ఉన్నటువంటి అన్ని పీఠాధిపతులను కలిసి ప్రస్తుత కాలంలో సనాతన ధర్మం అంటే ఎలా మొత్తము మూలాల్లోకి తీసుకువెళ్ళాలి అని ఒక చర్చ చేస్తూ ఇంటర్వ్యూస్ రూపంలో వారి ద్వారా కనుక్కుంటూ ఆ ధర్మ ప్రచారానికే విరాట్ పరివార్ అనేది మొదలుపెట్టడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నెంబర్ ఎందుకు ఇస్తాను అన్నానంటే, ఈ ధర్మ ప్రచారంతో పాటు భారతదేశానికి ఒక శక్తి ఉంది. శివాజీగా మారడానికి కారణం ఏంటి? తల్లి జిజియాబాయి. దాంతోపాటు గురువు సమర్థ రామదాస్ గారు ఏమిచ్చారు? ఒక మంత్రాన్ని ఇచ్చి అనుష్ఠానం చేయించారు. మొదలై చెప్పాను, మన ఋషి పరంపర మనకేంటంటే జ్ఞానము కావాలి, దానితో పాటు మంత్రానుష్ఠానము కావాలి. దానికోసమే మనము జపతపాలు చేయాలి. హనుమాన్ చాలీసా చేస్తామో, ఏది చేసినా సరే. ఇప్పుడు ఇందాక హనుమాన్ చాలీసా ఎందుకు చేశాం? ఒక కార్యక్రమం జరుగుతుంటే చెడు జరగకూడదు అని హనుమాన్ స్మరణతో ఇప్పుడు ఈరోజు ఇక్కడున్న వాళ్ళం అందరం మాట్లాడుతున్నామన్నా, అక్కడున్న వాళ్ళు అందరం కూర్చున్నామన్నా, మనం ఎంత ఈ ధర్మచర్చ జరుగుతోంది అంటే ఆంజనేయ స్వామి ఆశీర్వచనమే కారణము. దానికనే హనుమాన్ చాలీసా మొదలుపెట్టాం. హనుమాన్ నామజపం చేస్తే మానసిక లోపాలు ఉండదు, ధైర్యం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క హిందువు హనుమంతుడు కావాలి, ప్రతి ఒక్క హిందువు రాముడు కావాలి, ప్రతి ఒక్క హిందువు కృష్ణుడు కావాలి. ఎందుకంటే మానసిక శాస్త్రం పుట్టక ముందే ప్రపంచంలో మొట్టమొదటి సైకాలజిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే కృష్ణుడే. కృష్ణుడి కంటే మునుపు ఎవరైనా స్ఫూర్తినిచ్చారు అంటే ఈరోజు ప్రతి దళితులు, ఇక్కడ దళితులు ఎవరైనా ఉంటే దయచేసి ఒక్కసారి చేయొద్దండి అన్న. ఎవరైనా ఎందుకు హ్యాపీగా చేయొద్దండి. ఒక్కటే కోరుకోవాల్సింది ఏంటంటే, హనుమంతుడు ధైర్యానికి ప్రతీక అయితే హనుమంతునికే స్ఫూర్తిచ్చిన జాంబవంతుడు
పుట్టిన హిందూ దేశం మనది, జంబూద్వీపం మనది. జాంబవంతుని అంశాలుగా మనం మారాలి, అలాగే కృష్ణుడి అంశాలుగా మనం మారాలి. ప్రతి మహిళ దుర్గా పరాంబికగా మారాలి. ఈ భారతదేశం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ప్రతి ఒక్కరూ శక్తి కేంద్రమై ఈ ప్రపంచాన్ని యాచించే స్థితి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థితి కాదు, దిశానిర్దేశం స్థితికి మనం వెళ్ళాలి అని. అది జరగాలి అంటే రెండు జరగాలి. మొట్టమొదటి జరగాల్సింది యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ, బుద్ధిలో మార్పు రావాలి. అది జరగాలి అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ, అందరూ అమ్మలాగా భావించే తత్వం రావాలి అని ఏదైతే పెద్దలు చెప్పారో, బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం హిమాలయ కిరీటిని అని వందే భారత మాతరం. వందే భారత మాతరమని ఆ తల్లికి నమస్కరిస్తూ భారతమాత ఆశీర్వచనం. ఎందుకంటే శ్రీశైలం ఉండాలన్నా, తిరుపతి ఉండాలన్నా, పూరి జగన్నాథుడు ఉండాలన్నా, లేకపోతే మన కేదార్నాథ్ ఉండాలన్నా, వేములవాడ రాజన్న ఉండాలన్నా, ధర్మపురి నరసింహుడు ఉండాలన్నా కూడా మన దేశం ఉండాలి. దైవభక్తి, దేశభక్తి, దేహభక్తి. మనం ఏది చేయాలన్నా మనం బ్రతుకుండాలి. అవునా కదా? ఆఖరి 1 మినిట్ నేను మాట్లాడుతున్నాను, ఆఖరి నిమిషం. ఇది ఒక్కటి చెప్పండి, మనం ఏమి చేయాలన్నా మనం బ్రతుకుండాలి. అవునా కదా? దేహభక్తి. అలాగే మనకి ఏది కార్యం కావాలి అన్నా మనం సనాతన వేదిక ధర్మాన్ని నమ్ముతున్నాం కాబట్టి దైవ బలం ఉండాలి, దైవభక్తి. ఆ దేవుళ్ళే ఉండాలంటే మన దేశం ఉండాలి, దేశభక్తి. ఈ త్రివిధ భక్తులతో పంచ పరివర్తనలు సాధించి ప్రపంచానికి ఆదర్శమై యుద్ధమేఘాలు కమ్ముతున్న ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రకటితం చేసే భారతదేశ వారసులుగా, భారతీయులుగా మనము నిరంతరం వెలుగొందుదాం. వెలుగునిచ్చే జాతి మనది, చీకటిని పారద్రోసే జాతి మనది. అందున ఈ పోరుగడ్డ అయినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డలుగా మార్పును నిరంతరం ఆశించే మనము ప్రతి దగ్గర, ప్రతి కులంలో, ప్రతి వాడవాడల మనము సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టాలంటే సంఘ్ సేవకులుగా ప్రతి ఒక్కరూ మారాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి కొంత సమయాన్ని ఇచ్చి దేశానికి సేవ చేయడమే. అది ఏ రూపంలో అయినా సరే. గల్లీలో చెత్త తీసేయడం కూడా స్వయం సేవకుల కిందకే వస్తుంది, గుడి ఊడవడం కూడా స్వయం సేవక కిందకే వస్తుంది, ఎవరికైనా ఇబ్బంది ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేయడం కూడా స్వయం సేవక కిందకే వస్తుంది. దయచేసి ఇది చేస్తూ పోతే సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. సనాతన ధర్మం కోసం ఖచ్చితంగా శక్తి ప్రదర్శన అవసరమే. శక్తి ప్రదర్శన అవసరమే కానీ కేవలం శక్తి ప్రదర్శన భ్రమలో పడి మూలాలు మర్చిపోవద్దు. అలా మూలాలు మర్చిపోకుండా కృషి చేసిన వారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి తెరచాటునున్నారు. శక్తి ప్రదర్శకులుగా ఉన్నటువంటి మా బోటి వాళ్ళం మాత్రమే ముందు కనిపిస్తాం. మూలం లేకపోతే అసలు లేదు, పునాదులు లేకపోతే ఇల్లు లేదు, సనాతన ధర్మం లేకపోతే మనము లేము, మన కులం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరిని తల వంచి ఈ భారత భూమికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ భారతమాత స్వరూపులైనటువంటి అమ్మలకి, భారతీయ తత్వానికి వారసులైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ కోరుతోంది ఏంటంటే సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడదాం. దీనికోసం మేము చేసే ప్రచారంలో భాగస్వామ్యం అవ్వండి. ఒకసారి నా నెంబర్ చెప్పొచ్చా అండి? నెంబర్ ఇబ్బంది నెంబర్ 78978 రాసుకున్నారా? 37433. ఇది విరాట్ పరివార్ నెంబరు. మీరు వాట్సాప్ ద్వారా వీటి ద్వారా ఒకసారి కనెక్ట్ అవ్వండి. నేను చేసే కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా డాక్టర్ని అయినా కూడా మా అన్న అడిగాడు ఏంటంటే, అన్న ఇంత ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నారు అంటే కేవలం జోలి బట్టి భిక్ష అడుక్కుంటూనే చేస్తున్నాం. మీకు ఇంకొకటి ఏంటంటే ఒక్క మాట అండి ఆకరణ, ఇది మన రామ జన్మభూమి సాధ్యమైంది అంటున్నారు కదా, ఇది అందరికీ తెలియాలి. అంటే మేము అసలు విషయం మర్చిపోయాము.
రామ జన్మభూమిలో మన కరసేవ అయిన తర్వాత ఇది ఎవరికీ తెలియని నిజం. ఈరోజు ఈ 2 నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి అయ్యా, భారతదేశ పౌరులుగా, హిందువులుగా ఈ మాట వినండి. అయోధ్య సత్యేంద్రదాస్ మహారాజ్ గారు, అయోధ్య ప్రధాన అర్చకులు, మన కుంభమేళలో చనిపోయారు. వారింటికి సాయంత్రం ప్రతిరోజు 5ంటికి కోతులు అన్నీ వచ్చి వారి మీద ఎక్కి వారు పెట్టే భోజనం తినేవి. వారు చనిపోయే రోజు వరకు అలాగే జరిగిందమ్మా. ఏదైతే అయోధ్యలో కరసేవ అయిన తర్వాత ఎంతో ధీరోదాత్తమైన పాత్ర మన సంఘ సేవకులు ప్రదర్శించిన తర్వాత ఆ రోజు జరిగింది ఏంటంటే, సాయంకాల వేళ అంత కర్ఫ్యూ, ఆనాడున్న వాతావరణం చాలా భయానకమైన వాతావరణం ఉన్నప్పటికీ వెళ్ళి ఆయన ధర్మాన్ని పాటించాడు, పూజ చేశాడు. తెల్లవారి కూడా 2 పూటల పూజ చేశాడు. ఆ మరునాడు కోర్టులో 3 పూటల పూజ జరిగింది కాబట్టి అది మసీదు కాదు మందిరని డిక్లేర్ చేయడానికి ప్రధాన కారణమైంది. అలాంటి మహాత్ముడికి రాముడు అప్పుడు ధనపేటి అని పెట్టారు. మనం అలాంటి వాళ్ళు ఎవరైనా రూపాయి వేస్తే దానికి కోర్టు నుంచి ఎవరైనా వచ్చి అది తీసి లెక్కలేసి ఇస్తే కానీ వీళ్ళు నైవేద్యానికి దిక్కులేని పరిస్థితి. రాముడు చిన్న బాబులాగా వెంటబడుతూ ఏడుస్తూ, ఆకలి అవుతుంది నాన్న, ఆకలి అవుతుంది నాన్న, అందుకే ఆయన కలియుగ దశరథుడు అన్నారు అని ఏడుస్తూ ఉంటే, భిక్షం అడిగి మరి రాముడికి పెట్టింది పెద్ద పెద్ద స్వీట్లు ఇవి కాదమ్మా, కొబ్బరి తురిమి, ఎండిపోయిన కొబ్బరి తురిమి చక్కెర కలిపి పెట్టారు. ఆ 8 పూటల కొబ్బరి తురిమి చక్కెర పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ అలా సేవ చేసి ఆయన నాకు చెప్పాడమ్మా స్వయంగా. నేను మీ అందరినీ నెంబర్ ఎందుకు తీసుకోమానంటే, ఆయన ఇంటర్వ్యూ మీరు అందరూ వినాలి, మీకు షేర్ చేస్తాను. చెమటలు వచ్చేవంటండి చెంట్లో ఉంటే, చలిలో సర్ది అయ్యేదట, ముక్కులోంచి ఇలా కారేదట. అట్లాంటి ఆ మహాత్ముడు అర్చించినటువంటి శాలిగ్రామ అంటారు తెలుసా అమ్మ, ఆ శాలిగ్రామ కూడా ఆ రథంలో ఉంది. అందరూ దర్శించండి. నిజంగా ఆ రాముల వారి సందేశాన్ని మోసుకొని ఆ రథం వచ్చింది. ఆయన ఎందుకన్నారో తెలియదు, అది ప్రసాదం ఇస్తే మళ్ళీ వస్తాను అన్నాను. కుంభమేళ సమయంలో వారు బ్రాహ్మీభూతులు అవ్వడం అంటే భగవంతునిలో కలిసిపోవడం, తర్వాత వారిని చూడడానికి కూడా అవకాశం దక్కలేదు. అలాంటి ఆ మహాత్ములు, అలాగే అనేక శక్తిపీఠాలు తిరిగినటువంటి శ్రీయంత్రంతో మేము రథయాత్ర చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే 120 రోజులు చాతుర్మాస్య కాలం అయిపోయి 120 రోజుల్లో ఆఖరణ ఎక్కడో దగ్గర అమ్మవారు సమాపన చేస్తుంది అనుకున్నాం. నాకు విచిత్రం ఏంటంటే, నేను ఎక్కడో శ్రీశైలం ఎక్కడో అనుకున్నాను. అందరూ దేవీదేవతా స్వరూపులైన మీ ముందు ఇక్కడికి ఈ రథం ఈ రోజుతో ఈ విడత పూర్తి చేసి, అయితే ఇక్కడున్న సర్పంచులందరినీ కోరుతోంది ఏంటంటే, మళ్ళీ విడత ప్రారంభమయ్యేలోపు మేము భిక్షాద్రవ్య సేకరణ ఇవన్నీ చేస్తూనే ఉంటున్నాము. ప్రతి ఊరునా కూడా ఆ వ్యాసపాదుక పూజలు జరగాలి అని అనుకుంటున్నాము. ఎవరైనా మా ఇంట్లో జరగాలి, మా వీధిలో జరగాలి అని ఎవరైనా కోరొచ్చు. ప్రతి దగ్గర దళిత బస్తీలైనా ఏ బస్తీలైనా అక్కడికి వ్యాసపాదుకలు వస్తాయి. పూజ నేనే స్వయంగా చేపిస్తాను. సనాతన ధర్మానికి అది కూడా ఒక వారధిగా వాడుకుందామని తెలియజేస్తూ, వందే భారత మాత్రం ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ మహాయజ్ఞంలో ఉడతా సాయం, ఉడతా భక్తి అంటారు కదా, ఇంకా అంతకంటే తక్కువ భక్తితో ఈ మహాయజ్ఞంలో భాగం చేసినటువంటి హెడ్గేవార్ గారి ఆశీర్వచనాలు మొదలు ఇప్పటి వరకు ఈ సనాతన ధర్మంని రక్షిస్తున్నటువంటి ఎవరైతే మహాపురుషులు ఉన్నారో, ఎవరైతే మహాత్ములు వారి ప్రాణత్యాగాలు చేశారో, ఎవరైతే ఈ దేశాన్ని రక్షిస్తున్న సైనికులుగా మారి మన దేశాన్ని రక్షిస్తున్నారో, సైంటిస్టులుగా మారి విజ్ఞానాన్ని అందిస్తున్నారో, వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన మీతో పంచుకున్న 4 మాటలు అలాంటి మహాత్ములు, అలాగే మా తల్లిదండ్రులు, నాకు చదువు చెప్పిన గురువులు, మా అన్నలాంటి రఘురామ్ శర్మ అన్నయ్య లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పెద్దలు చెప్పిన మాటలే నేను చెప్పాను కానీ నా స్వయం ప్రజ్ఞ కాదు. తప్పులుంటే మాత్రం నావిగా భావించి ఇందులో ఏదైనా సారం ఉంటే ప్రతి ఒక్కరు గ్రహించవలసిందిగా కోరుకుంటూ, వందే భారత మాతరం గట్టిగా అనండి. ఒక్కసారి లేచి వందే భారత మాతరం అందాం అందరూ. వందే భారత మాతరం. సార్ అమ్మగారు రోడ్ వేస్తున్నారు. మాతరం మాతరం అంటే వందే మాతరం అనాలి, తర్వాత లాస్ట్కి వందే భారత మాతరం.